అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటంటే మాకు స్టార్ట్ అయిపోయిందండి పొద్దున్నుంచే. కైమా వేస్తున్నారు. అక్కడ కైమా వేస్తున్నారు. కైమా ఎలా వేస్తున్నారో చూపిందాం అనుకుంటే పొద్దున్న 4 గంటలు వేసాను. టిఫిన్లు వండాను, పెట్టాను. అక్కడ ముగ్గురు తిన్నారు. మళ్ళీ వేరే ఒక అతనేమో మళ్ళీ పోసాలు అనమాట. మళ్ళీ ఆడికి అతనికి వండాను వేరేగా రొట్టెలేసి. మళ్ళీ తర్వాత ఈ కైమైనాకి జనాన్ని తీసుకొచ్చాడు 5 మళ్ళీ వాళ్ళకి రొట్టెలేసి పప్పు వండమన్నాడు. వాళ్ళకి రొట్టెలేసి పప్పు వండాను. ఇప్పుడు ఇంకా నాకు టీ కూడా తాగలేదు, మొహం కూడా కడగలేదు. ఇంకా 8 అయింది. 6 ఎలా ఉందంటే 60 మంది వస్తారంటే ఇంకా ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి అయితే కైమా వేస్తున్నారు. ఏదో ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా అప్పటి నుంచే. ప్లీజ్ ఈ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని, ఎక్కడి నుంచి వస్తారో కామెంట్ చేయండి. ఇంకేదో చిన్నగా అలా తీసుకుంటూ పోతాను. ఇంకా मुश्किल है वीडियो नहीं लगा था। मुझे से हिरनक పెట్టేసారు దీన్ని ఎదరం కూడా వస్తుంది అనమాట. ఈ తోళ్ళు అంటే ఫుల్గా టైట్ చేయడానికి. వీళ్ళ కోసం నేను తర్వాత చెప్తాను అసలేని వీళ్ళ పని ఏంటి, వీళ్ళ వర్క్ ఏంటి. దీన్ని అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను అలా ఉంటుంది ఏంటో. చాలా స్పీడ్గా ఉన్నారు కుర్రోళ్ళు. అందరు నేను వచ్చి వంట అనమాట. వంట ప్రారంభించాను. ఇగో 4 కోళ్ళు తీసాను. 4 కోళ్ళు కట్ చేసుకున్నాను. మొక్క పూసు వండాలంటే ఇప్పుడు రెడీ. అక్కడ ఆ పని ఇక్కడ, అక్కడ ఆ పని ఇక్కడ ఈ పని. అక్కడ పెద్ద పని లేదనుకో. నాకు ఏదన్నా కావాల్సి పట్టుకెళ్ళిస్తున్నాను అంతే. అలా ఉంది మా వ్యాపారం. టైం అయితే సగం అయ్యింది. జనరేటర్ వేసేసాం. ఎండ వచ్చేసిందని జనరేటర్ వేసేసాం. ఇక్కడ టైం అయితే సగం అయ్యింది. నిలబెట్టేసారు అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 కైమాలు వేస్తున్నారు. అవి కూడా ఎలా వేస్తున్నారు చూద్దాం. నేనేంటంటే ఇంచోపు వంట పనులు ఉండిపోయాను. అందుకే సరిగ్గా చూపించలేకపోయాను అనమాట మీకు. ఎందుకంటే చూపిస్తారు మొత్తం ఇవన్నీ అది వేసినప్పుడు, అంటే సరిగ్గా చూపించలేకపోయినని చెప్తున్నాను. ఇంకెక్కడ 2 కైమాలు వేసారు మళ్ళీ. సరే ఇదో కైమా ఇంకా రెడీ అవ్వలేదు ఫుల్గా అయిన తర్వాత 2 చూపించాను. బోల్డ్ ఆల్ట్రేషన్ ఉంటుంది ఇట్లకి. మళ్ళీ డెకరేషన్ లోపల ఇంకా మతో ఇలా పెడతారు ఆడవాళ్ళు వచ్చిన తర్వాత డెకరేషను. అది కూడా చూద్దాం అప్పుడు. టైం అయింది. కాల్చీలు కట్టుకుని రమ్మన్నాను భోజనం పెట్టడానికి. భోజనం చేసేసిన తర్వాత చేస్తారు అనేసి ఇప్పుడు ఇంకా తినలేదు. పోనీ వీళ్ళు కూడా తినేతే నేను కూడా తినేద్దామని 1 గంట దాటేసింది. భోజనం చేసి అయితే పని ఎట్టేసారు. విధంగా అంటే దీనికి లోపల జూలియాలు అన్నీ వేస్తారంట. వాటికి వేయరంట. అంటే వేయొద్దు అన్నారంట. మరి ఇంకానే దాని గురించే మరి ఏం చేస్తారో చేయని.
ఇక్కడ వరకు చూసింది నిన్న అంటే చాలా పని అయిపోయింది. ఫోన్లో ఛార్జింగ్ లేదు, పైగా ఏంటంటే రూమ్లో కరెంట్ ఉండట్లేదు 3 రోజుల నుంచి. అందుకే ఛార్జింగ్ పెట్టుకోనకు కూడా అవ్వలేదు అనమాట నాకు. ఏంటంటే బొగ్గులు దీన్ని అయితే రెడీ చేసేసారు ఇక్కడ కైమని. అక్కడ అయితేనేమో రెడీ అంటే ఫుల్గా రెడీ చేయలేదు. ప్రస్తుతానికంటే దీన్ని ఇంకా ఇలా రెడీ చేశారు ఇలాగనమాట. ఇవి అంటే ఈ కత్తలు అయ్యి నేనే వేసాను నిన్న. వాళ్ళు కొద్దిగా వేసారు కనమే నేనే చదిరాను. ఇలాగా చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది. ఇంక ఇదంతా కూర్చుంటారు జనం శీతాకాలం వచ్చినప్పుడు. ఇదేంటంటే ఏమన్నా వేడి చేసుకోనకి అదనమాట. ఇది కర్ర పొలలా ఉంది కదా, ఇది కట్టె పొలలా ఉంది చూడు. ఇది ఏంటంటే గాజు అంటే ఇది ఎర్రగా వచ్చేస్తుంది అనమాట. దానికి గ్యాస్ కట్టి ఎడితే ఎర్రగా వచ్చేది చలిమంటకు అనమాట. ఇదిగో ఇందులోనే మంట వేసేది, ఇందులోనే మంట వేసుకుని ఇంకో దీని చుట్టూ ఇలా కూర్చుని గవ్వాసాయిలు అన్నీ తాగుతారు. ఇంకొప్పుడే తెచ్చారు ఈ బొగ్గులు. ఈ 2 కార్టన్లో బొగ్గులను ఏమో గ్యాస్ సిలిండర్లు అనమాట. ఇప్పుడు చూపించాను కదా కర్ర పొల్ల, దానికి తగిలించేది వెలిగించుకుంటే ఎర్రగా వచ్చేది. అది వేడి అనమాట, వేడి కోసం. ఇక్కడ ఇలా రౌండ్గా కూర్చుంటారు ఇదంతానే. అక్కడ అయితే మామూలు కైమని నిలబెట్టారు కానీ కింద ప్రాసులు అవి ఏమి వేయలేదు. అందులోనూ ఇలా కద్దలు అవి వేయలేదంటే ఆడవాళ్ళు వచ్చిన తర్వాత వేస్తారంట. నిన్న అయితే ఇంకా అక్కడ వరకే తీసాను వీడియో. పైకి నవ్వుతున్నాను కానీ, పైకి పొల్లికలు వెళ్తున్నాను కానీ దోల తీరిపోయింది అనుకో. నిన్న ఇప్పుడు ఇంకా కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. తెల్లారగట్ల 4 గంటల నుంచి రాత్రి 9:30 వరకు నించునే, కనీసం అలా కూర్చోలేదు. అన్నం కూడా నుంచునే తిన్నాను కొద్దిగా. అంత దారుణం పరిస్థితి అయిపోయింది అనమాట. నిన్న ఒక్కరోజుకి ఇలా ఉంటే వచ్చి 2 నెలలు ఉంటారంటే ఎలా ఉంటుంది ఏంటో అదంటే పరిస్థితి. దీనికి ఇంకా కరెంట్ ఏం పెట్టలేదు. కరెంట్ పెట్టి ఈ చుట్టూను మళ్ళీ డెకరేషన్ చేస్తారు. దీనికి చుట్టూ డెకరేషన్ చేసి ఇంకా మరి శీతాకాలం గట్టిగా ఉంటుందంట. చలి మామూలుగా ఉంటుందంట. చలి వణికించేద్దంట. ఈ బయట కూడా ఇవన్నీ లైటింగ్లు పెడతారు. ఇవన్నీ నేను వచ్చినప్పటికి ఉన్నాయి అంటే చాలులో లేదు. నేను వచ్చిన 1 నెలకే నేనే పీకాను లైట్లన్నీ. రాత్రి అయితే అక్కడ మజ్లిస్లో పెట్టుకున్నాను ఛార్జింగ్. ఇప్పుడు ఇవాళ వచ్చేస్తారంట. రాత్రి అయితే నేను చీకట్లో వండను అని చెప్పాను. రాత్రి చీకట్లోను సెల్ లైట్ వేసి ఉండాను అనమాట. ఇవాళ అయితే వండను అలాగా అని రాత్రే అన్నాను వండనని. మరి మేము ఏం తినమన్నారు, మనకు జాలి ఎక్కువ కదా. సెల్ అనేసి సెల్లో లైట్ వేసుకుని ఇంకా 20 పాయింట్లు ఉంటే ఛార్జింగ్ అంతా అవగొట్టేసాను అనమాట. అవగొట్టేసి వాళ్ళకి వండి పెట్టేసాను. ఇవాళ బాగు చేస్తారంటే ఇవాళ బాగు చేస్తే కాక ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, లేదంటే రేపు ఎల్లుండి కరెంట్ వచ్చినాకే మరి. ఓకే అండి, మరి అందరికీ బాయ్ బాయ్. జై హింద్.